ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుండి మనం ఒక ముఖ్యమైనటువంటి వాక్య భావమును మనము స్టడీ చేద్దాము. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప సమయము, ప్రభువును యేసయ్యను మనము ఆరాధించడం మన అదృష్టము, మన యొక్క అదృష్ట విషయం అన్నమాట. హల్లెలూయా. యేసే నామమునకు మహిమ కలుగును గాక. మతములు వెదకిన నిన్నే గదా, వ్రతములు గోరిన నిన్నే గదా. ఈ ప్రపంచంలో ఉన్న మతాలన్నీ వెదికేది యేసయ్యనే. మతములు వెతికినా నిన్నే కదా. ఏ మతం వెతికినా కానీ భగవంతుని వెతికే, పరమాత్మని వెతికే ఏ మతమైనా ఆయన ప్రభువైన యేసుక్రీస్తునే. నాకు ఒక ఆత్మలో ఒక భావము కలిగింది. అదేమిటి అంటే, ఆత్మలో నాకు ఒక భావము కలిగింది. అదేమిటనగా, ఈ ప్రపంచములో ఉన్న మతాలన్నీ కూడా, అన్ని మతాలు ఏ మతమైనా కావచ్చు, ఆ మతాలన్నీ కూడా పరమాత్ముని, భగవంతుని వెతుకుతూ ఉన్నాయి, భగవంతుని నమ్ముతూ ఉన్నాయి, పరమాత్ముని నమ్ముతూ ఉన్నాయి అన్నమాట. పరమాత్ముని ఆరాధిస్తూ ఉన్నాయి. ఏ మతమైనా కావచ్చు. ఆ పరమాత్ముని గూర్చి ఆ మతాలు, క్రైస్తవ మతం చెప్పే భావం అంతా ఒకటే అన్నమాట. ఏ మతమైనా సరే, భగవంతుని గూర్చిన భావన ఏ మతానికైనా, క్రైస్తవ మతానికైనా ఒకటే భావం. దేవుడు అంటే, పరమాత్ముడు అంటే సృష్టి స్థితి లయకారకుడు. ఏ మతమైనా అదే చెబుతుంది అన్నమాట. దేవుని గురించి, పరమాత్ముని గురించి, భగవంతుని గురించి ఏ మతమైనా అదే చెప్తుంది. ఆయన సృష్టికారకుడు, ఆయన స్థితికారకుడు, ఆయన లయకారకుడు అన్నమాట. క్రైస్తవ మతం కూడా అదే చెప్తుంది. క్రైస్తవం కూడా అదే చెప్తోంది. బైబిల్ కూడా అదే చెబుతోంది. ఏమని? దేవుడు సృష్టి స్థితి లయకారకుడు. ఆయన ఆది కాండంలో, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని ఆది కాండములో ఈ సృష్టిని గురించి, దేవుడు చేసిన సృష్టిని గురించి, యెహోవా దేవుడు చేసిన సృష్టిని గురించి అక్కడ ఆ వాక్యం మనకు చెబుతూ ఉన్నది అన్నమాట. అలాగే ఆయన స్థితికారకుడు అన్నమాట. దేవుడు స్థితికారకుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడుతూ ఉన్నది, తన మహత్తుగల మాట చేత ఆయన సమస్తమును నిర్వహించుచున్నాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే, సమస్తమును నిర్వహిస్తూ ఉన్నాడు. అది ఎలాగూ నిర్వహిస్తూ ఉన్నాడు అంటే, తన మాటతో నిర్వహిస్తూ ఉన్నాడు అన్నమాట. దేవుడు తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహిస్తూ ఉన్నాడు. ఆయన లయకారకుడుగా కనబడుతూ ఉన్నాడు. దేవుడు లయకారకుడు అన్నమాట. పేతురు రాసిన పత్రికలో ఇలాగూ చెప్పబడుతున్నది, పంచభూతములు మిక్కుటమైన వేండ్రములతో లయమైపోవును అని చెప్పబడుతూ ఉన్నది. ఆయన లయకారకుడు, లయము చేస్తాడు. పంచభూతాలను లయము చేసే లయకారకుడు అన్నమాట దేవుడు. బైబిల్లో ఉన్న దేవుడు సృష్టి స్థితి లయకారకుడు. ఏ మతమైనా భగవంతుని గూర్చి, పరమాత్మని గూర్చి, దేవుని గూర్చి చెప్పే విషయం అదే అన్నమాట. భగవంతుడు అంటే సృష్టికారకుడు, స్థితికారకుడు, ఆయన లయకారకుడు అన్నమాట. మతములు వెదకినా నిన్నే గదా, వ్రతములు గోరినా నిన్నే గదా. మతాలు వెదికినా ఆ పరమాత్మునే అన్నమాట. భగవంతుని, పరమాత్ముని వెదికే ఏ మతమైనా చెప్పే విషయం పరమాత్మని గురించి ఇదే, ఆయన సృష్టి స్థితి లయకారకుడు అని. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి ట్విస్ట్ అన్నమాట. ఒక ముఖ్యమైనటువంటి ఒక లాజిక్, ఒక ముఖ్యమైనటువంటి ఒక మర్మము అన్నమాట. ఇది ఒక మర్మము. అదేమిటి అంటే, ఇక్కడ ఉన్న ఒక ప్రధానమైన ట్విస్ట్ విషయం, ఒక లాజిక్, ఒక మర్మము ఏమిటి అంటే, ఆ పరమాత్ముడు ఎవరో కాదు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అనేది ఆ మర్మము అన్నమాట.
మతాలు వెతికే ఆ పరమాత్ముడు, ఏ మతమైనా ఆయన సృష్టికారకుడు, స్థితికారకుడు, లయకారకుడు అని ఏ పరమాత్ముని గురించి చెబుతున్నారో ఆ పరమాత్ముడు ఎవరో కాదు, ఆయన నజరేయుడైన యేసు అన్నమాట. ఇది మర్మం, ఇది అందరికీ తెలియదు. ప్రతి వ్యక్తికి పరమాత్ముడు అంటే ఆయన గుణలక్షణాలు తెలుసు, కానీ ఆ యేసే నజరేయుడైన యేసే అపరమాత్ముడు అనే సంగతి తెలియదు అన్నమాట. అందుకే మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము, దేవుడు వారి కన్నులను తెరిచి ఆ పరమాత్ముడైన యేసయ్య అలా నమ్ముతున్న వారి దేవుణ్ణి యథార్థ హృదయముతోటి, ఆయన స్థితికారకుడు, సృష్టికారకుడు, లయకారకుడు అని నమ్ముతున్న యథార్థ హృదయంతో నమ్ముతున్న ప్రతి వ్యక్తి యొక్క మనోనేత్రాలను వెలిగించి నజరేయుడైన యేసే ఆ సృష్టి స్థితి లయకారకుడు అని వారి మనోనేత్రాలు వెలిగించబడేటట్లు మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అటువంటి కృప వారికి దేవుడు అటువంటి కృప వారికి దయచేయును గాక. హల్లెలూయా, యేసే నామమునకు మహిమ కలుగును గాక. కనుక మనము నేటి 5 minutes ఆగిస్తానండి. నేటి మన వాక్య ధ్యానము కొరకు అల్లరి చేయదు, ఇక్కడ అల్లరి చేయదు, అక్కడ కూర్చో. హల్లెలూయా, ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. నేటి మన వాక్య ధ్యానము కొరకు ఆరాధనలో, వర్షిప్లో భాగముగా మన వాక్య ధ్యానము కొరకు యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనమును మనము చదువుదాం. ఏమైందమ్మా? హల్లెలూయా, యేసే నామమునకు మహిమ కలుగును గాక. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనమును మనము చదువుదాము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. హల్లెలూయా, యేసయ్య నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. చిన్న మాట ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేసి మనము దేవుడు చెప్పేటువంటి భావమును మనము విందాము. హల్లెలూయా, యేసయ్య నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి పరిశుద్ధుడానైనా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన యేసయ్య పరిశుద్ధాత్మదేవ, మా గురువుగా, బోధకుడిగా, నాయకుడిగా మీరు దిగి వచ్చి తండ్రి చదువబడిన లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మ దర్శించి నీ వాక్య ఉదక స్నానము చేత మమ్మలను పరిశుద్ధపరచి నాయనా నీ శరీర రక్తములో పాలు పొందేటువంటి కృపా భాగ్యం మీరు మాకు దయచేసి తోడుకొని నడిపించమని సర్వశక్తిమంతుడా నీకు స్తుతి చెల్లిస్తూ, అయ్యా మాకు లేఖన భాగము ద్వారా సత్యమును, సత్య సందేశమును దయచేయమని సర్వోన్నతుడును, సర్వశక్తిమంతుడును, సర్వాధికారిను, సృష్టి స్థితి లయకారకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. చదువబడిన వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనము మనతో ఇలాగూ మాట్లాడుతూ ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరమును తినాలి, నా రక్తమును త్రాగాలి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. అసలు దేవునికి రక్తం ఉంటుందా? దేవునికి శరీరం ఉంటుందా? దేవుని శరీరాన్ని ఎలా తింటాము? దేవుని రక్తాన్ని ఎట్లా త్రాగుతాం మనము? ఆయన శరీరమును మనము తినాలట,
ఆయన రక్తమును మనము త్రాగాలి అట. ఈ రక్తమును త్రాగడం అంటే మనము ఎలా సాధ్యం? అది రక్తమును త్రాగడం ఎలా సాధ్యము? దేవుని రక్తాన్ని త్రాగడం ఎలా సాధ్యము? దేవుని శరీరాన్ని తినడం ఎలా సాధ్యము? ఈ మాట విని చాలామంది యేసయ్య శిష్యులు ఈ మాట విని వెనుదిరిగి వెళ్ళిపోయారన్నమాట. ఇది చాలా కఠినమైన మాట, ఇది ఎవరు వినగలరు అని అనుకొని చాలామంది యేసయ్యను వెంబడించేవారు చాలామంది ఈ మాటను బట్టి వెనక్కి వెళ్ళిపోయారన్నమాట. ఆయన శరీరం ఎలాగూ తిననీయగలడు, హల్లెలూయా, ఆయన శరీరమును ఆయన ఎలాగూ తిననీయగలడు అని, హల్లెలూయా, ఆయన శరీరమును ఆయన రక్తమును మనం ఎలాగూ తాగాలి, ఆయన ఎలా తిననీయగలడు అని చాలామంది యేసయ్యను వెంబడించే వాళ్ళు ఇక ఎప్పటికీ వెంబడించకుండా వెళ్ళిపోయారన్నమాట. ఇది చాలా కఠినమైన మాట, మనం వినలేకపోతూ ఉన్నాము అని అనుమానించారు అన్నమాట. ఈ శరీరం తినడం ఏంది, ఆయన రక్తం త్రాగడం ఏంది అని వాళ్ళకి అర్థం కాలేదు అన్నమాట. యేసు ప్రభు వారు అన్నారు, కనికరమునే కోరుచున్నాను కానీ నేను బలిని కోరను అని వాక్య భావం ఏమిటో మీరు నేర్చుకుని అన్నారన్నమాట యేసయ్య. అలాగే ఈ వాక్యము కూడా భావం ఏంటో నేర్చుకోవాలి. ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగుట అనే వాక్యం యొక్క భావం ఏమిటో మనము తెలుసుకోవాలన్నమాట. యేసయ్యకు ఇష్టమైనది ఏమిటంటే భావమును తెలుసుకోవాలి, లేఖనాల యొక్క భావమును తెలుసుకోవాలన్నమాట. వాక్య సారాంశం అంటాం దాన్ని. వాక్య సారాంశము సత్యము, దేవుని వాక్యము సత్యము, దేవుని వాక్య సారాంశము సత్యము, దేవుని వాక్య భావము సత్యము అన్నమాట. భావము ముఖ్యము దేవునికి. ఈ లేఖనం యొక్క భావం ఏమిటో మనం నేర్చుకోవాలి, ఆ భావమే మన లోపల జీర్ణం అవ్వాలి అన్నమాట. వాక్య భావమే ఆత్మ అన్నమాట. ఈ వాక్యం యొక్క లోపల భావము ఆత్మ అన్నమాట. అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయును అని లేఖనము మనతో చెబుతూ ఉన్నది అన్నమాట. అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయును. బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అనే వాక్యము అక్షరములో ఏమీ లేదు అన్నమాట. అక్షరాలలో ఏమీ లేదు. కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అనే వాక్యము యొక్క అక్షరాలలో కాదు ఉన్నది, ఆ అక్షరాల యొక్క భావములో ఉన్నది అన్నమాట ఆత్మ. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయును. ఈ భావమే ఆత్మ అన్నమాట. ఈ భావమే మనకు కావాలి, ఆ భావమే మనను జీవింప చేస్తుంది, ఉజ్జీవింప చేస్తుంది అన్నమాట. ఆ భావమే మనకు శక్తినిస్తుంది, ఆ భావమే మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఈ వాక్యం యొక్క భావమును మనము నేర్చుకోవాలి అన్నమాట. ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితే మన లోపల ఏముంటుందట? నిత్య జీవము. 54వ వచనం ఏమని చెబుతోంది మనతో? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే, నా శరీరం తిని రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అందులో నిత్య జీవం ఉంది. ఆయన శరీరాన్ని తినడం, ఆయన రక్తాన్ని త్రాగడంలో మనకొక దీవెన, ఆశీర్వాదం ఉన్నది. అదేమిటి అంటే మనకు నిత్య జీవము కలుగుతుంది అట. నిత్య జీవము అంటే ఏమిటి అసలు? నిత్య జీవము అనగా ఏమిటి అంటే యేసు ప్రభు వారు అన్నారు, నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును అన్నారన్నమాట. యేసే జీవము. యేసు ప్రభు వారి పేరే జీవము అన్నమాట. ఆయన పేరే నిత్య జీవము. యేసు ప్రభు వారి పేరే నిత్య జీవము. ఆయన వెలుగై ఉన్న దేవుడు అన్నమాట. వెలుగే నిత్య జీవము.
మనకు ఈ నిత్య జీవము కావాలి, మనకు దేవుడు కావాలి అన్నమాట. దేవుని వాక్యం యొక్క భావము మనకు కావాలి, సారము మనకు కావాలి, దేవుని వాక్యము మనకు కావాలి. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ఏముందా ధర్మశాస్త్రములో? ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము అని లేఖనం చెబుతూ ఉన్నది అన్నమాట. ఏముంది ధర్మశాస్త్రంలో? ఆత్మ సంబంధమైన అంశము, ఆత్మ ఉన్నది అన్నమాట. ధర్మశాస్త్రము లోపల ఆత్మ ఉన్నది, అందుకది నాకు వేల కొలది వెండి బంగారు నాణాల కంటే కూడా విలువైనది అన్నమాట. పరిశుద్ధాత్మ ఆత్మ నాకు విలువైనది అన్నమాట. ఆ విలువైన ఆత్మ నాకు కావాలి అంటే ఈ వాక్యము లోపల ఉన్న భావమును నేను నేర్చుకోవాలి. ఆ భావమే నిత్య జీవము అన్నమాట. మనకు నిత్య జీవము కావాలి. నిత్య జీవము కావాలంటే నిత్య జీవాన్ని పోగొట్టుకున్నామని అర్థము. మనం నిత్య జీవముతో పుట్టలేదు అన్నమాట. నిత్య జీవము లేకుండా కొంతకాలమే జీవము కలిగిన వారముగా మనము ఉన్నాము అన్నమాట. ఆరంభములో మనకు కొంతకాలమే జీవం ఉంది. ఆ జీవము కాస్త నిత్య జీవముగా మారాలి, శాశ్వతమైన జీవముగా సంతరించుకోవాలి. నిత్య జీవము మనకు సంతరించుకోవాలి అంటే, నిత్య జీవము మన లోపలికి రావాలి అంటే మనం ఏం చెయ్యాలి అంటే, దేవుని శరీరమును తిని ఆయన రక్తమును మనము త్రాగాలి అట. అది ఎలా సాధ్యము? ఆయన శరీరాన్ని తినడం, ఆయన రక్తమును త్రాగడం ఎలా సాధ్యం? ఆయన ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు కొరికి తినాలా ఆయన ఇక్కడ ఉంటే? ఎలా మనము సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుందంటే, ఆయన శరీరమును తిని ఆయన రక్తము త్రాగుట ఎలా సాధ్యమంటే విశ్వాసము చేత సాధ్యము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. మనము నమ్మకముతో విశ్వాసముతో చేస్తే దేవుని శరీరాన్ని ఆయన రక్తము త్రాగడము కూడా సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. నమ్ముట నీ వలన ఆవగింజంత విశ్వాసము చాలు అన్నాడు యేసయ్య అన్నమాట. నీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి అది సముద్రంలో పడవేయబడును గాక అంటే అది పడుతుందట. ఆవగింజంత విశ్వాసమునకే అంత శక్తి, పరలోక బలం ఉన్నది అన్నమాట. నిత్య జీవము మనకు కావాలి అంటే విశ్వాసము ద్వారా సాధ్యము. యేసు ప్రభువారు ఇదే యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో చెప్పబడుతుంది, దేవుని కుమారుని నామమందు ఎందరు విశ్వాసముంచిరో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుని కుమారుని నామమునందు విశ్వాసముంచిన వారికి ఏమిచ్చాడు? అధికారము. దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. విశ్వాసము, దేవుని పిల్లలయ్యేటువంటి అధికారం ఎలా వస్తుంది? విశ్వాసము చేత. ఏమి విశ్వాసము అది అంటే, ఆయన నామమును నమ్మాలి. మనం ఆయన నామమునందు విశ్వాసం ఉంచాలి. ఏమిటి ఆయన నామము? దేవుని నామం ఏమిటి అంటే, ఉన్నవాడు అనువాడు, ఆయన అనంతుడు, ఆది అంతము లేని, ఆది మధ్యాంతరహితుడు, ఆయన నిత్య నివాసి అన్నమాట. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు అన్నమాట. సమీపింపరాని తేజస్సు, తేజోమండలం ఉన్నది, అందులోపల ఆయన నివాసం ఉన్నది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఆ మహాదేవుని యొక్క నామమునందు మనము విశ్వాసం ఉంచాలి. విశ్వాసము, నమ్మకము. మనము విశ్వాసం ఉంచాలి, మనం నమ్మకం ఉంచాలి. ఆయన నామమునందు మనకు నమ్మకం ఉండాలి, ఆయన నామమునందు మనకు విశ్వాసం ఉండాలి. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి కనానుకు నడిపించాడు అన్నమాట. ఐగుప్తు నుంచి కనానుకు నడిచిన ఇశ్రాయేలు ప్రజలు దేవుని యందు నమ్మకము ఉంచలేకపోయారు అన్నమాట. దేవుని యందు విశ్వాసము లేక వారు నశించిపోయారు. దేవుని నమ్మలేదు, అడుగడుగునా దేవుని అనుమానించారు, నమ్మలేకపోయారు అన్నమాట. అలా నమ్మలేకపోవడం వలన వారు నశించిపోయారు.
ఇప్పుడు మనకు నిత్య జీవము కావాలి అంటే, మనకు జీవము కావాలంటే మనం ఏం చేయాలి? నమ్మకం ఉంచాలి. నిత్య జీవానికి ఆధారము విశ్వాసము. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? మనము దేవుని నామమునందు విశ్వాసం ఉంచాలి. దేవుని నామమునందు మనం విశ్వాసం ఉంచగలిగితే మనకు నిత్య జీవము, శాశ్వతమైన జీవము అన్నమాట. గలతీయులకు రాసిన పత్రికలు చెప్పబడుతుంది, సత్యమునందు మీరు విశ్వాసం ఉంచుట ద్వారా సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. సత్యము మనను స్వతంత్రులుగా చేయడం అంటే మనకు నిత్య జీవమును ఇవ్వడం అన్నమాట. మనం విమోచింపబడ్డాము. దేవుని కుమారుని రక్తము చేత మనము విమోచించబడ్డాము. భారతదేశ ప్రజలు ఎదురు చూశారు. అజామేధము అనే యజ్ఞ పురుషుడు వస్తాడు, ఆయన వచ్చి యజ్ఞము చేస్తాడు, ఆ యజ్ఞ ఫలము చేత మనం రక్షిస్తాడు అని, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు అనే వాక్య భావమును వారి హృదయాల మీద రాసిన దేవుడు వారికి రిమైండర్గా పెట్టాడనమాట. యజ్ఞము, యజ్ఞ ప్రజాపతి అని. యజ్ఞమైన వాడే ప్రజాపతి. ఆయన అజామేధముగా వస్తాడు, ఆయన యజ్ఞమవుతాడు, ఆయన మరణించి తిరిగి 3వ దినమున లేస్తాడు. ఆ అజామేధము కొరకు, ఆ మరణించి తిరిగి లేచే ఆ యజ్ఞ పురుషుని కొరకు ఎదురు చూడండి అని భారతీయులకు ఆ పరమాత్ముడైన దేవుడు వారికి ముందుగానే చెప్పాడనమాట. ప్రవచనము చెప్పాడు. కానీ భారతీయులకు ఆ యజ్ఞ పురుషుడు దొరకలేదు. ఆ అజామేధమును గుర్తుపట్టలేకపోయారు. ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు కల్వరి కొండ మీద, గొల్గొత కొండ మీద ఆయన కల్వరి సిలువలో మరణించి తిరిగి లేచారు అన్నమాట. 3వ దినమున అజామేధం ఎలాగైతే జరుగుతుందని వేదములలో రాయబడి ఉన్నదో, అలాగే పరమాత్ముడైన యేసు ప్రభు వారు కల్వరి కొండ మీద ఆయన మేకులతో కొట్టబడి, కాళ్లకు చేతులకు మేకులతో కొట్టబడి, ఒళ్ళంతా కొరడా దెబ్బలు, తలకు ముళ్ళ కిరీటము, ఆయన శరీరం నుండి రక్తమంతా కారిపోయిన తరువాత ఆయన మరణించి తిరిగి 3వ దినమున ఆయన సజీవుడుగా లేచాడు అన్నమాట. భారతీయులు ఎదురు చూసిన ఆ యజ్ఞ పురుషుడు రానే వచ్చాడు. భారతీయులు ఎదురు చూసిన అజామేధము జరిగిపోయింది. అయినా భారతదేశ ప్రజలకు కనువిప్పు కాలేదు అన్నమాట. వారి మనోనేత్రాలను దేవుడు ఇంకా వెలిగించలేదు అన్నమాట. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాము. ఈ విషయమును మనము నమ్మినప్పుడే మనకు నిత్య జీవము కలుగుతుంది అన్నమాట. అజామేధము యజ్ఞ పురుషుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అసలు సమస్య పరమాత్ముని యొక్క తత్వము కాదు. ఏ మతమైనా పరమాత్ముడు, దేవుడు, భగవంతుని యొక్క తత్వము ఒకేలాగా చెప్పబడుతూ ఉన్నది. ఉన్న అసలు సమస్య ఎక్కడ అంటే, నజరేయుడైన యేసే ఆ పరమాత్ముడు అనేది అంగీకరించలేకపోతున్నారు అన్నమాట. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పరమాత్ముడు. అన్ని మతాలు వెతుకుతున్న ఆ పరమాత్ముడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నమాట. మతములు వెదకినా నిన్నే గదా, వ్రతములు గోరినా నిన్నే గదా. మతాలు వెతికినా నిన్నే ప్రభువా, ఆయన నజరేయుడైన యేసు అన్నమాట. ఆ పరమాత్ముని మతాలు వెతుకుతూ ఉన్నాయి. ఆయన సృష్టి స్థితి లయకారకుడు అని ఆరాధిస్తూ ఉన్నారు. మతములన్నీ కూడా ఆరాధిస్తూ ఉన్నారన్నమాట. ఆ పరమాత్ముని, సృష్టి స్థితి లయకారకుడైన పరమాత్ముని ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, ప్రభు యేసుక్రీస్తు. ఆయన నామమునందు విశ్వాసం ఉంచితే మనకు నిత్య జీవము కలుగుతుంది అన్నమాట. ఆయనను ఆరాధించేది ఎందుకు? పరమాత్ముని ఆరాధించేది ఎందుకు? ఆయనను వెతికేది ఎందుకు అంటే, మనకు నిత్య జీవము కలగాలి అన్నమాట. మనకు విమోచన కలగాలి. పాప శరీరములో నుంచి, మన పాపముల నుండి మనము విడుదల పొందాలి అన్నమాట. ఆత్మ విమోచన మనకు కలగాలి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. అలాంటి దేవుని వద్దకు మనం వచ్చాము. ఆయన నామమునందు మన విశ్వాసం ఉంచాము. మనకు నిత్య జీవము కలిగింది. ఈ విశ్వాసమును మనము కొనసాగించాలి అన్నమాట. ఎక్కడా కూడా మనము డీవియేట్ అవ్వకుండా, ఫ్లక్చువేట్ అవ్వకుండా, ఎక్కడా కూడా మనము మిస్ అవ్వకుండా, దేవుని కుమారుని నామమునందు మనము శాశ్వత కాలము అంతముదనుక మనము విశ్వాసం ఉంచాలి. ఈ విశ్వాసమును కొనసాగించాలి. అప్పుడే రక్షణ కలుగుతుంది. అంతముదనుక విశ్వాసం ఉంచువాడు రక్షణ పొందును. అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అన్నారన్నమాట.
అంతముదనుక కాపాడుకున్నారు. ఆయన విశ్వాసమును కాపాడుకున్నారు. ఆయన నామమునందు విశ్వాసముంచినది మొదలుకొని అంతముదనుక ఆయన ఆ విశ్వాసమును కొనసాగించారు. ఇంకా అభివృద్ధి పొందుతూ ఉన్నారు అన్నమాట. దినదినము ఆయన విశ్వాసములో అభివృద్ధి పొందుతూ అంతముదనుక విశ్వాసమును కాపాడుకొని పరిపూర్ణుడయ్యాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్నారన్నమాట. ఆయన యేసయ్యకు కలిగినంత విశ్వాసము ఆయనకు వచ్చింది అన్నమాట. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలు చెప్పబడుతుంది, దేవుని కుమారుని విషయములో, ఆయన విశ్వాస విషయములోను, ఆయన కుమారుని వచ్చిన జ్ఞాన విషయములోను మనం ఏకత్వము పొందాలి. అపోస్తలుడైన పౌలు గారు విశ్వాస విషయంలో ఏకత్వము పొందాడు అన్నమాట. అంతముదనుక నా పరుగు కడముట్టించి విశ్వాసమును కాపాడు. ఏ విశ్వాసం అది? దేవుని యందు విశ్వాసము, దేవుని కుమారుని యందు విశ్వాసము యేసయ్యకున్నటువంటి పరిపూర్ణమైన స్థితి అపోస్తలుడైన పౌలు గారిలోనికి వచ్చింది అన్నమాట. ఆ విశ్వాసమును ఆయన కాపాడుకున్నాడు. ఆయన సంపూర్ణుడయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. కనుక మనం కూడా మన విశ్వాసంలో ఎక్కడ లోపం ఉన్నదో మనము ప్రార్థన చేద్దాం. దేవుని దగ్గర మనము ప్రార్థన చేద్దాం. విశ్వాసంలో ఉన్న లోపమును దిద్దమని మనం యేసయ్యకు మనం మొరపెడదాం. నిత్య జీవము అనేది ఆత్మఫలము అన్నమాట. ఎలాగైంది ఆత్మఫలము? నిత్య జీవం అనేది ఎలా ఆత్మఫలము? విశ్వాసము ద్వారా ఏమి కలుగుతుంది? విశ్వాసము ద్వారా మనకు దేవుని పిల్లలయ్యేటువంటి అధికారము కలుగుతుంది. దేవుని పిల్లలు ఎక్కడుంటారు? పరలోకంలో ఉంటారు. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యము చేరరు అన్నారు. అంటే పరలోక రాజ్యము చేరే పరిశుద్ధుల యొక్క నీతి ఎంత ఉంటుంది? చాలా శాస్త్రుల కంటే పరిసయ్యుల కంటే కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. విశ్వాసం ఉంచడం ద్వారా ఏం కలిగింది? అబ్రహాముకి నీతి కలిగింది. విశ్వాసము ద్వారా విశ్వాసమూలముగా అబ్రాహాము నీతిమంతుడుగా తీర్చబడిన. విశ్వాసము ద్వారా నీతి కలిగింది. నీతి ద్వారా ఏం కలిగింది? ఆయనకు పరలోకం కలిగింది. పరలోకాన్ని చేరాలంటే ఏముండాలి? నీతి ఉండాలి. నీతి ఎలా వస్తుంది? విశ్వాసము ద్వారా వస్తుంది. పరలోకాన్ని చేరేవారు ఎలా ఉంటారు? నిత్య జీవం కలిగి ఉంటారు అన్నమాట. శాశ్వతమైన జీవం వారికి ఉంటుందన్నమాట. కాబట్టి నిత్య జీవము అనేది విశ్వాసము ద్వారా కలుగుతుంది కనుక ఆత్మఫలము అన్నమాట. ఆత్మఫలము మనకు కలుగుతుంది. ఇది ఆత్మఫలము. నిత్య జీవం అనేది ఆత్మఫలము అన్నమాట. ఎప్పుడైతే మనం యేసయ్యనందు విశ్వాసం ఉంచామో అప్పుడు మనకు నిత్య జీవము కలుగుతుంది కాదు, కలిగింది మనకు. మనము శాశ్వతమైన జీవమును సంతరించుకున్నాము. దీనిని అంతముదనుక మనము కాపాడుకోవాలి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. కనుక మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యా, మా విశ్వాసములో ఉన్న లోపమును దిద్దండి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. అలాగూ చేసి ఆయన శరీర రక్తములో మనము పాలు పొందుదాం. హల్లెలూయా, హల్లెలూయా.